అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే భవిష్యత్తు తెలియాలంటే అది మనుషుల భవిష్యత్తు కావచ్చు, సమాజం భవిష్యత్తు కావచ్చు, దేశాల భవిష్యత్తు కావచ్చు, ఇవన్నీ తెలియాలంటే ప్రపంచవ్యాప్తంగా మనందరం ముందుగా గుర్తు తెచ్చుకునేది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన ఇచ్చిన భవిష్యత్తు జ్ఞానమే ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉంది. మన దురదృష్టం ఏంటంటే అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పీఠం, ఆ పీఠం భవిష్యత్తు ఏంటనేది 4 సంవత్సరాల నుంచి ప్రశ్నార్థకంగా ఉంది. ప్రపంచ భవిష్యత్తునే చెప్పిన పీఠానికి ఆ పీఠం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఫిట్ పర్సన్స్ కాకుండా శాశ్వతంగా పీఠాధిపతిని నియమించాలి. అలాగే ధార్మిక పరిషత్, ఈ ధార్మిక పరిషత్ విషయానికి వచ్చేసరికి గతంలోనూ సరైన ధార్మిక పరిషత్ లేదు. ఏదో మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, ఒక 3 ఆఫీసర్లు వీళ్ళే ధార్మిక పరిషత్గా కొనసాగి దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక ఆఫీసర్ వేసేయడం, ఎవరో పిలిపడుతున్నారో ఇంకోటో ఏదో రకంగా ఎవరో ఒకరిని తాత్కాలికంగా పెట్టేసి అది వాళ్ళకు అనుకూలంగా వ్యవహారాలన్నీ నడిచేలాగా గత 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ పీఠం అనేది హిందూ పీఠం. అది ఏ ఆఫీసర్ల కోసమో, మంత్రుల కోసమో, ప్రభుత్వాల కోసమో ఏర్పాటు చేసిన పీఠం కాదు. కాబట్టి అక్కడ పీఠాధిపతి ఉంటేనే హిందూ ధర్మానికి అనుకూలంగా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ దేవాలయం అభివృద్ధి ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా అక్కడ పీఠాధిపతిని ఇమ్మీడియట్గా నియమించడం అవసరం. కోర్టులు చెప్తున్నా కూడా ఎందుకని ఫిట్ పర్సన్స్ తోటి మీరు కాలక్షేపం చేస్తున్నారు, ఇది హిందూ సమాజానికి స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకని కోర్టులు చెప్తున్నా సరే మాటి మాటికి ఫిట్ పర్సన్ వేస్తూ పీఠాధిపతుల్ని నియమించకపోవడంలో ఎవరి స్వార్థం ఉన్నది? అక్కడ ఎవరైనా ఆ పీఠాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారా? పీఠంలో వ్యవహారాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న డౌట్ ఇప్పుడు హిందూ సమాజంలో ఉంది. సో ఈ డౌట్లన్నీ క్లియర్ చేయాలంటే ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తుని నియమించి పూర్తి స్థాయిలో అక్కడ పీఠాధిపతిని నియమించాల్సిన అవసరం ఉంది. కోర్టు మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటిలో ఏది జరగకపోయినా, కోర్టు మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా అమలు చేయకపోయినా, శాశ్వత పీఠాధిపతిని నియమించకుండా మళ్ళీ ఫిట్ పర్సన్స్ ని ఏర్పాటు చేస్తూ ఎవరైనా స్వార్థంతో వాళ్ళ సుప్రయోజనాల కోసం వ్యవహరించిన హిందూ సమాజం చూస్తూ కూడుకునేందుకు సిద్ధంగా లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ధార్మిక పరిషత్తో పేరుతోటి ఒక 4 చేస్తున్న కాలక్షేపం చేస్తున్న 4 వ్యక్తులు కూడా గుర్తించాలి. కాబట్టి ఏదైతే పూర్వపీఠాధిపతి వారు చెప్తున్న వీలునామా ప్రకారం వారు ఏదైతే కోరుకున్నారో ఆ ప్రకారంగా అక్కడ పీఠాధిపతిని నియమించాల్సిన అవసరం. ఒక 4-5 మధ్య ఒకవేళ పోటీ ఉంటే వాళ్ళలో ఎవరు యోగ్యుడు, ఎవరు పీఠాన్ని శాశ్వత ప్రాతిపదికన ముందుకి ఆగమ శాస్త్ర ప్రకారం తీసుకువెళ్ళగలిగిన వాళ్ళు అన్న విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అక్కడ పీఠాధిపతిని నియమించాల్సిన అవసరం ఉంది. అక్కడ పిక్చర్ చాలా క్లియర్గా ఉంది. ఎవరు అక్కడ శాశ్వతంగా ఈ పీఠాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అర్హుడు, ఎవరికి ఆగమ శాస్త్రాల మీద పట్టున్నది, ఎవరు ఆ పీఠం మీద కూర్చోవడానికి అర్హుడు అన్న విషయాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీన్ని వివాదం చేయాల్సిన అవసరం కూడా లేదు. స్వామి చెప్పినట్టు అందరూ ఆ పీఠంలో ఉండటానికి అర్హులే. పీఠంలో ఉండడం, పీఠంలో కార్యక్రమాలు చేయడం, పీఠంలో భాగస్వామ్యం చేయడం ఇదంతా వేరు.
పీఠాధిపతిగా ఉండటం లేదు. సో ఆ పీఠాధిపతి అనే దగ్గరికి వచ్చేసరికి ఈ అర్హతలన్నీ పరిగణలోకి తీసుకుని ఏదైతే హిందూ సమాజం కోరుకుంటుందో ఆ విధంగా పీఠాధిపతిని నియమించాల్సిన అవసరం ఉంది. ధార్మిక పరిషత్తు పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తు ఈసారి అయినా సరే పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తు వేసి, అలాగే ఫిట్ పర్సన్స్ కాకుండా ఖచ్చితంగా అక్కడ ఉన్న ఎవరైతే పీఠంలో ఉన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయాలను తీసుకుని, వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చక్కగా అందరినీ కూర్చోబెట్టి, అక్కడ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి ఇప్పటికైనా పీఠాధిపతిని నియమించి అగమ్య గోచరంగా ఉన్న ఆ పీఠం యొక్క భవిష్యత్తుని దివ్యంగా మార్చాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద, అలాగే ధార్మిక పరిషత్ మీద ఉంది. సో ఈ బాధ్యతని ఈసారన్నా సరిగ్గా నిర్వహిస్తారని చెప్పి హిందూ సమాజం ఆలోచిస్తోంది, మేము నుంచి ఆశిస్తోంది. చాలా ఆందోళనగా ఉంది హిందూ సమాజం. ఎందుకంటే ప్రపంచానికే భవిష్యత్తు చూపించిన వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠానికి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండటం అనేది హిందూ సమాజానికి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీన్ని 1-2 సార్లు చెప్తున్నాం, ఏ మాత్రం హిందూ సమాజానికి ఆమోదయోగ్యం కాదు. ఇది ప్రభుత్వం ధార్మిక పరిషత్తు గుర్తించి హిందూ సమాజం కోరుకున్న విధంగా శాశ్వత ప్రాతిపదికన పీఠాధిపతిని నియమించవలసిందిగా హిందూ సమాజం తరఫున మేము ప్రభుత్వాన్ని ధార్మిక పరిషత్తుని కోరుతున్నాం.